Hello, hi friends, welcome back to my channel. Here is the non-spoiler movie review of the film Coffee. First thing first, అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అండ్ శ్రీరామనవమికి ఏదైనా మంచి ఫ్యామిలీ మూవీ ఏదైనా సజెస్ట్ చేయాలని రాత్రి అంతా సెర్చ్ చేస్తున్నాను. అందులో Z5లో కాఫీ అనే మూవీ కనిపించింది అనమాట. ఏందబ్బా ఈ మూవీ పరిస్థితి అని ఓపెన్ చేస్తే 2019లో రిలీజ్ అయింది. అండ్ కూడా ఇది రియల్ స్టోరీ అంట. అది కూడా 2006లో జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకుని 2019లో రిలీజ్ చేసినారు. అది కూడా హిందీలో. అది వెబ్ సిరీస్ వచ్చింది. ఇప్పుడు Z5లో మళ్ళీ తెలుగు డబ్బింగ్, అది కూడా వెబ్ సిరీస్ కాకుండా అంతా వెబ్ సిరీస్ అంతా కలిపేసి ఒక మూవీ మాదిరి పెట్టినారనమాట. అండ్ ఏమి పరిస్థితి చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. అందుకనే ఇంకా ఏం లేట్ చేయకుండా ఫ్యామిలీ ఆడియన్స్కి సజెస్ట్ చేసే వచ్చేసింది అనమాట. అండ్ ఈ మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే, అంటే పాకిస్తాన్లోనే సూసైడ్ చేసుకోవాలనుకున్న ఒక లేడీ మిస్గా అంటే పొరపాటున నా రివర్లో పడిపోయి మన ఇండియా బార్డర్లో కొట్టుకొని వస్తుంది. మళ్ళీ తన కంట్రీ అయిన పాకిస్తాన్కి వెళ్ళిందా లేదా అనేది మెయిన్ ప్లాట్. అండ్ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే డాటర్ మదర్ సీన్స్ అయినా కానీ ఆమె కొంచెం ఒక లవ్ ఫీలింగ్ ఉంటుంది. ఆ అంటే తన ఒక ప్రేమ కథ మాది కొంచెం చిన్న డ్రాఫ్టింగ్ పెట్టినారు. అది కూడా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్ నాకు నచ్చిన పాయింట్స్ ఎక్కడెక్కడ అంటే మెయిన్గా కోర్టులో జరిగే ఆ డ్రామా అయినా కానీ, ఆ పర్మిషన్స్ కోసం ఆమె స్ట్రగుల్ పడే విధానం అయినా కానీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక లేడీ అంత స్ట్రగుల్ పడి మళ్ళీ తను వెళ్ళిందా లేదా, అక్కడ జరిగే డ్రామాటిక్ని బాగా క్యారీ చేసినారనిపించింది. అండ్ ఇది కూడా మెయిన్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది మన డైరెక్టర్కి. ఎందుకంటే స్క్రీన్ ప్లేన్స్ ఆ ప్లాట్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అవును, మైనస్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ హాఫ్లో ఒక 30 minutes మనకి ఏం అర్థం కాదనమాట. ఎందుకు ఆ క్యారెక్టర్ అది చేస్తుంది, ఎందుకు ఈ క్యారెక్టర్ జరుగుతుంది, ఎందుకు ఈ సీన్ వస్తుంది అనేది మనకి ఏం అర్థం కాదు. కొంచెం ఆ మూవీని కొంచెం అర్థం చేసుకుని ట్రై చేసిన తర్వాత నుంచి మనకు అర్థమవుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. 15 to 20 minutes కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఇట్ విల్ బీ నెసెసరీ అనమాట. అంటే అక్కడ కూడా బీజం కొంచెం హైలైట్ అయ్యింటే ఇంకా బాగుండేది. అండ్ నేను ఈ మూవీని హిందీలో చూశాను. హిందీలో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ విత్ పాటలతో సహా బాగా నచ్చినాయి. కానీ తెలుగులో చూసినప్పుడు మాత్రం బీజిఎం కొంచెం తగ్గింది అనిపించింది. అండ్ పాటలు కూడా ఓకే అనిపించినాయి. ఇంకా కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు కూడా జీవించేసినారనిపించింది. అండ్ చెప్తాను కదా, డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ మూవీ వచ్చి మీకు Z5లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. అది కూడా తెలుగులోనే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీతో మీకు బాగా నచ్చుతుంది. అండ్ త్రూఅవుట్ ద మూవీ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ ఎదురుకు వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.